క్షీరాభిషేకం చేయాల్సిన కోరుతా ఉన్నాం. అలాగే కొమరవెల్లి దేవస్థాన కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి గారిని కూడా క్షీరాభిషేకం చేస్తారు. అలాగే కొమరవెల్లి మండల జిల్లా అధ్యక్షుడు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఏ పార్టీ అధికారికి వచ్చినా ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. 2012లో కాంగ్రెస్ పార్టీ బీఆర్సీ చేసింది ఆర్టీసీ ఉద్యోగులకు శాలరీస్ వారికి పెంచడం జరిగింది. 2014 నుంచి 2023 వరకు పరిపాలన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ దోపిడీ చేసింది కానీ ఉద్యోగుల యోగక్షేమాలు చూడలేదు, ప్రజల యోగక్షేమాలు చూడలేదు. రాత్రి మగలు తెలంగాణను దోపిడీ చేసి డబ్బులు సంపాదించుకున్నారు తప్ప ప్రజల సంక్షేమం కొరకు పరిపాలన చేయలేదు. మొన్న జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి ప్రజా పరిపాలన చేస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను 6 గ్యారంటీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ రేపు 11వ తారీఖు నాడు చివరి గ్యారంటీ అయినటువంటి ఇందిరమ్మ ఇళ్లను కూడా రేపు అమలు చేయబోతున్నది. ఈ రకంగా మన భారతదేశంలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఎన్నికల ముందు నిలబెట్టుకున్నది ఎన్నికల తర్వాత అధికారం రాగానే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఏ పార్టీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేదు, మోసం చేసింది తప్ప వాళ్ళు ఇచ్చిన మాట ప్రజల సంక్షేమం కొరకు అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రమే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసింది. ఇప్పుడు కూడా ఈసారి కూడా తూచా తప్పకుండా 6 గ్యారంటీలను ప్రజల సంక్షేమం కొరకు అమలు చేసింది. అదేవిధంగా మరి సమాజంలో ఆర్టీసీ ఉద్యోగులది చాలా కీలక పాత్ర. ప్రజలకు ఎంతో మేలైనటువంటి సౌకర్యం కల్పిస్తున్నారు ఆర్టీసీ. అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగస్తులు మరి వారికి ఎప్పటికి కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఉద్యోగులకు 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ వేయాలి. ఎస్కలేషన్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిన ప్రకారంగా వారి శాలరీస్ కూడా పెంచాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి 2014 నుంచి మొన్నటి దాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతసేపు తెలంగాణను దోచుకోవాలి, తెలంగాణ ప్రజలు సొమ్ము తినాలి, వాళ్ళ సౌకర్యాలు అవినీతి అక్రమాలు తప్ప వాళ్ళు ఆస్తులు చేసుకోవడం తప్ప ఏ పరిపాలనలో ఎవరి సంక్షేమం కొరకు పనిచేయాలి. ప్రజలందరినీ కూడా పెడచేలు పెట్టి అనేక కష్టాల్లో నెట్టేసి చివరికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి తెలంగాణ ప్రజలకు అప్పులు మిగిల్చింది తప్ప ఏ ఒక్క సౌకర్యం కల్పించలేదు. దానిలో భాగంగానే ఆర్టీసీ వాళ్ళని కూడా ఏ రోజు కూడా ఆదుకోలేదు, వాళ్ళకి ఎలాంటి సౌకర్యం కూడా కల్పించలేదు. పీఆర్సీ అసలే వేయలేదు. అంటే తెలంగాణ కొరకు పోరాడింది ఒకరైతే మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు నిజమైన తెలంగాణ ఉద్యమకారులు కాదు. తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ప్రతి ఇంట్లో ఉన్నారు. కానీ మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, హరీష్ రావు ఆ కుటుంబ పరిపాలన నియంత్ర పరిపాలన చేసిండ్రు. అక్రమంగా అన్యాయంగా దోపిడీ చేసి లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఈ రోజు వాళ్ళు జవాబు చెప్పాలి. తెలంగాణ ఉద్యమం రాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత, 2001 కంటే ముందు వాళ్ళ ఆస్తులు ఎంత, 2014 వరకు ఎంత సంపాదించారు, ఉద్యమ సమయంలో కూడా డబ్బులు సంపాదించారు. అవినీతి చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ప్రపంచంలో ఎక్కడ కూడా ఉద్యమం చేసినప్పుడు ఖర్చులైతాయి, అప్పులైతాయి, ఉన్న ఆస్తులు పోతాయి. కానీ ఒక వినూత్నంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలం అని చెప్పుకుంటూ డబ్బులు పోగు చేసుకున్నారు, వసూలు చేసుకున్నారు, ధనవంతులయ్యారు, ఆర్థికంగా కలిసిపోయినారు. ఈరోజు 2014 మళ్ళీ 2023 దాకా పరిపాలన చేసి పూర్తిగా తెలంగాణ ప్రజలను దోచుకున్నారు. మన పొలాలలో జలగలుంటాయి, జలగకు ఒక మనిషికి జలగ పట్టిందంటే ఉన్న రక్తం మొత్తం ముంచుతుంది. ఈ టీఆర్ఎస్ నాయకులు కూడా జలగలాగా తెలంగాణ ప్రజలను దోచుకున్నారు. వాళ్ళకు గుణపాఠం మన జరిగిన ఎన్నికల్లో చెప్పిండ్రు. మరి వాళ్ళు ఎన్ని అయితే అక్రమాలు చేసిండ్రో, అన్యాయాలు చేసిండ్రో, దోపిడీ చేసిండ్రో అవన్నిటి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ నిజ స్వరూపాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాలని చెప్పి ప్రజలందరూ కోరుతా ఉన్నారు.
తప్పకుండా మా నాయకుడు ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు నిజమైన ప్రజా పరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ వారి ఆదేశానుసారం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మిగతా మంత్రులందరూ కూడా ప్రజల పరిపాలన చేస్తున్నారు, ప్రజా పరిపాలన అందిస్తున్నారు. రాగానే 6 గ్యారంటీలు అమలు చేసిండ్రు, రేపటితోనే 6వ గ్యారంటీ కూడా అమలు అవుతుంది. ఈ రకంగా ప్రజల క్షేమం కొరకు మేమున్నాం తప్ప, ప్రజలకు మంచి పరిపాలన అందేయడానికి మేము ఉన్నాం తప్ప బీఆర్ఎస్ పార్టీ లాగా దోచుకోవడానికి మేము లేము అని కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరూపించడం జరిగింది. 3 నెలల లోపలనే ఒక సుపరిపాలన అందించి అన్ని వర్గాల వాళ్ళను, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుంది, అన్ని రకాల అభివృద్ధి చేస్తుంది. ముఖ్యంగా యువకులను పెడచెవిన పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఎంతసేపు ఏ ప్రాజెక్టు ద్వారా ఎంత దోచుకోవాలి, ఏ ప్రాజెక్టు ప్రజలకు మళ్ళీ లాభం లేకుండా చేయాలి. కాళేశ్వరం అది మనకు ఉదాహరణ. అదే వాళ్ళ పద్ధతి అంతా, వాళ్ళ నిజ స్వరూపం బయటపడింది. వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా ఎంక్వైరీ చేయాల్సిన రోజు వస్తుంది. వాళ్ళ పబ్బం పడతారు తెలంగాణ ప్రజలు కూడా. మరి ఈ సందర్భంగా మరి ఈ రోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మరి ఆర్టీసీ ఉద్యోగులకు 2012లో వాళ్ళకు పిఆర్సీ చేస్తే ఇంతవరకు కూడా మళ్ళీ పిఆర్సీ వేయలేదు. మరి ఇప్పుడు వారి కోరిక ప్రకారంగా వారు బాగుండాలి, ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా క్షేమంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని మరి ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 21% పిఆర్సీ వేయడం జరిగింది. ఇది చాలా చిన్న విషయం కాదు. 21% దాదాపు మంచి పెద్ద మొత్తంలో మరి వాళ్ళను ఆదుకుంటున్నారు. అది ప్రభుత్వం బాధ్యత. అయితే ఇది సరిపోకపోవచ్చు, ఇంకా తక్కువ ఉండొచ్చు, కానీ ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చి వారి కుటుంబాలు బాగుండాలని, వారికి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు ఉండొద్దని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు 21% బీఆర్సీ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, క్యాబినెట్ కు హృదయపూర్వకంగా మన జనగామ జిల్లా ప్రజల తరఫున, అదేవిధంగా జనగామ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులందరి తరఫున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.